జపాన్ కంట్రీ అనేది అన్ని కంట్రీస్ కన్నా డిఫరెంట్ గా ఉంటది. దాని గురించి చెప్పే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1, జపాన్ లో ఉండే ప్రజలు ఎప్పుడు ఓపిక్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. నెంబర్ 2, ఇక్కడ ఉండే ప్రజలు చెత్తని ఇలా నెట్ బ్యాగ్ లో పెట్టేసి ఉంచుతారు, ఎందుకంటే ఎలకలు పాడు చేయకుండా ఉండడానికి. నెంబర్ 3, ట్రైన్స్ అనేవి ఇక్కడ ఎప్పుడు ఫాస్ట్ గానే వెళ్తాయి మరియు కరెక్ట్ టైం కి వెళ్లాల్సిన ప్లేస్ కు వెళ్తాయి. నెంబర్ 4, అలాగే ట్రైన్ లో ఉండే సీట్స్ అనేవి 2 సైడ్లకి చేంజ్ చేసుకోవచ్చు. నెంబర్ 5, ఇంకా రైల్వే స్టేషన్ లో ట్రైన్ దగ్గర యాక్సిడెంట్ అవ్వకుండా ఉండడానికి ఇలా బ్యారిగేట్స్ ఉంటాయి. నెంబర్ 6, ఇక్కడ ప్రతి చోట ఇలా వెండింగ్ మెషిన్స్ ఉంటాయి మరియు వాటిలో ఉండే ఫుడ్ కూడా తక్కువ రేట్స్ లోనే ఉంటాయి. నెంబర్ 7, పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఇక్కడ క్లీన్ గానే ఉంటాయి మరియు అవి ఎలా యూజ్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన వరల్డ్ లోనే కోల్డెస్ట్ సిటీ ఏమిటని? దాని గురించి చెప్పే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సిటీలో కార్ ఇంజన్ ని ఎప్పుడూ ఆఫ్ చేయకూడదు. ఒకవేళ ఆఫ్ చేస్తే మీరు మళ్ళా సమ్మర్ వరకు వెయిట్ చేయాలి కార్ ని స్టార్ట్ చేయడానికి, ఎందుకంటే ఈ సిటీలో టెంపరేచర్ అనేది ఎప్పుడు -డిగ్రీస్ లోనే ఉంటుంది. మీరు వింటుంది నిజమే, నేను చెబుతుంది రష్యా కంట్రీలో ఉండే యాకుట్స్క్ విలేజ్ గురించి. ఇక్కడ చలి ఎంతలా ఉంటదంటే మీరు బట్టలు ఉతికి బయట ఆరబడితే వెంటనే గట్టిగా రాయిలా మారిపోతాయి. అలాగే ఫ్రూట్స్ ని కూడా బయట ఉంచితే చాలు వాటిని మనం సుత్తిలాగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉండే ప్రజలు ఫుడ్ ని పాడవకుండా ఉండడానికి ఇలా ఇంటి బయట హ్యాంగ్ చేసి ఉంచుతారు. అందుకే ఇక్కడ ఉండే ప్రజలు వాళ్ళ కార్ ఇంజన్ ని ఎప్పుడూ ఆఫ్ చేయరు. ఈ ఫోటోని చూడగానే మీకు ఏం కనిపించిందో కామెంట్స్ లో చెప్పండి ఫ్రెండ్స్.